యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేమందరము నిండు హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రాణమునకు, మా ఆయుస్సునకు మూలమైన దేవ, నిన్ను ఘనపరిచి నీ మాటలు వినడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ లోకంలో దాటిపోయినారు నాయన, మాకైతే నీవు దయ కుమ్మరించినందుకు నీకు స్తోత్రం. మరి ఈరోజు విన్న వాక్యాన్ని మేము హృదయంలో పదిలంపరచుకోవడానికి సహాయం దయచండి. ఆ మాటలు మా హృదయంలో ముద్రించండి. మేము ఎప్పుడు కూడా అతిశయించకుండా ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లినవి, కలిగినవన్నీ నీ ద్వారానే కలుగుతుందని ఒక తగ్గింపు స్వభావంతో మేము కృతజ్ఞత గల హృదయంతో ఎల్లప్పుడూ నిన్ను ఘనపరచడానికి మాకు మీరు అలాంటి జ్ఞానం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తప్పు పెద్ద నష్టం, చిన్న తప్పు పెద్ద నష్టం అన్నప్పుడు ఇట్స్ రియల్లీ థాట్ ప్రొవోకింగ్, ఆలోచింపదగినది. చిన్న తప్పులని మనం దాన్ని పర్వా చేయం, కానీ ఆ చిన్న తప్పే పెనుముప్పుగా మారిపోతుంది. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్. చిన్న చిల్లు పడ్డది, కానీ అది అజాగ్రత్త వలన అది పెనుముప్పుగా మారిపోయింది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిపోయింది అని మనం వింటాం. టైటానిక్ ఓడ అది జయంట్ షిప్ అన్నమాట. అంటే అంతటి ఓడ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలామంది అంటే జీనియసెస్, సైంటిస్ట్, విజ్ఞానవంతులు, శాస్త్రులు, అంటే మరి రకరకాల లైట్ పీపుల్ వేర్ ట్రావెలింగ్ ఇన్ దట్ అంట, అంత పెద్ద షిప్లో, టైటానిక్ ఓడలు. అయితే ముప్పున్నదని తెలియజేసినారంట. ఒక మంచు కొండ దారిలో ఉంది, మీరు దాన్ని ఢీ కొడితే తప్పకుండా ఈ ఓడ మరి మునిగిపోతుందని హెచ్చరిక జారీ చేసిన. చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొన్నిసార్లు దాన్ని ఏమంటారంటే, బైబిల్లో ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తనకు తాను మరి పెంపొందించుకున్న ఒక దేవుని యందు విశ్వాసం కాదు, తనలో ఉన్న విశ్వాసం, అంటే ఆత్మవిశ్వాసము అనరాదు దాన్ని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన ప్రజ్ఞను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, తాను చేసిన కార్యాలను బట్టి, ఇంతవరకు సాధించిన కార్యాలను బట్టి లాంటి ఒక అతిశయం అన్నమాట. అందుకొరకు ఇంకా కూడా నేను చేస్తాను, అది దేవునిలో ఉంటే అది చాలా గొప్పది. కానీ తన సొంత శక్తి మీద ఆధారపడిస్తే అది తప్పైపోతుంది దేవుని దృష్టిలో. అది దురభిమాన పాపం అంటారు దాన్ని. అది ఒక్క మాటలో చెప్పాలంటే, దావీదుకు అతనికి ఒకలాంటి అతిశయము కలిగింది. దావీదు చాలా తగ్గించుకుంటాడు, ఎప్పుడు కూడా చెప్తాడు, గొర్రెల దొడ్డి నుండి నన్ను ఎక్కడికి తెచ్చినాడు దేవుడు, సింహాసనం మీద తెచ్చినాడని పాటలు పాడతాడు, ఆరాధిస్తాడు, ప్రార్థన చేస్తాడు, అంతా సరే. చూడండి, చిన్న తప్పు. హీ వాంటెడ్ టు నో హౌ గ్రేట్ హీ వాజ్. కానీ కలిగిందంతా ఎవరి వల్ల కలిగింది? కలిగిందంతా దేవుని వల్ల కలిగింది. అంటే ఘనత, మహిమ, ప్రభావం ఎవరికి చెల్లాలి? దేవునికి వెళ్ళాలి, దేవునికే చెల్లాలి. కొన్నిసార్లు ఇలాగో భక్తులు ఉన్నతమైన స్థాయికి దేవుడు తెచ్చినాడని మర్చిపోతారు కొన్నిసార్లు.
ఇదంతా కలిగింది నా వల్లే అంటే అప్పుడే దేవుడు ఒక్క మొట్టకాయ వేసేస్తాడు. కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భక్తులైనా కానీ విశ్వాసులైనా కానీ దేవునితో ఎప్పుడు ఒక పెనవేసుకున్న బంధం ఉండాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి. నన్ను అడిగితే ప్రతిరోజు ఉదయం లేచి దేవా, పౌలు అంటాడు చూడండి, నేను ఏమై ఉన్నానో కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అంటాడు. పౌలు కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది పలుకుతూనే ఉండాలి ఎప్పుడు. లేకుంటే దురభిమాన పాపం. నేను 40 ప్రసంగాలు హృదయ పరీక్ష అని రాసినాను కదా, అది ఎంతమంది చేతిలో ఉందో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి ప్రసంగం అది దురభిమాన పాపం. ప్రిజంప్షియస్ సిన్ అంటే యూఆర్ ప్రెజ్యూమింగ్ దట్ యు ఆర్ సంథింగ్ గ్రేట్ విచ్ ఇస్ నాట్ ట్రూ. హూ ఈజ్ గ్రేట్? ఆల్వేస్ గాడ్ ఈజ్ గ్రేట్. చెప్పండి అన్నమాట. గాడ్ ఈజ్ గ్రేట్ అనాలా. ఇప్పుడు ఎవరైనా నేను బాగా మెచ్చుకుంటే అనాలా, ఐ ఓ ఎవ్రీథింగ్ టు గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్, ఐఎమ్ నథింగ్ అనాలా. నేను ఏ పాటి దాన్ని, ఏ పాటి వాడిని. నా తండ్రి గారికి నేను అడిగిన ప్రశ్న, కొత్తగా సేవ ఆరంభించినాను, నన్ను ఒక దేవతగా అనుకున్నారు అందరు. ఇప్పుడు కూడా అనుకుంటారా? తప్పు. అయితే వీళ్ళు నా పాదాల మీద పడి మొక్కుతుంటే నాకు భయమైంది. ఎందుకంటే మా నాన్నగారు అస్సలు అలౌ చేయరు ఎవరిని పాదాలు ముట్టుకోవడానికి. నా మీద పడుతున్నా నేనేం చేయాలి? ఎప్పుడు నాన్నగారిని అడిగినాం, వీళ్ళు వచ్చిన పాదాలు పడితే ఏం చేయాలి నాన్న, ఇట్లా నెట్టేస్తే చాలా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఎంత ప్రేమతోటి వచ్చి పాదాలు ముట్టుకుంటారు, వాళ్ళు ఎంత ఘనంగా మనల్ని ఎంచుతున్నారు, అప్పుడు పాదాలు ముట్టుకుంటే నేనేం చేయాలంటే అప్పుడు ప్రతిసారి చెప్పాలా, నేను కాదు, మీరు ఎవరి పాదాలు పట్టుకోవాలా? దేవుని పాదాలే పట్టుకోవాలని ప్రతిసారి చెప్పాలంట. జీవితాంతం చెప్పాలంట ఎవరు పట్టుకున్నా. నేను చెప్తూ ఉంటాను, నేను కాదు, నేను ఉట్టి మట్టిదాన్ని, ఈరోజు ఉంటా రేపు కనబడను, కానీ నువ్వు ఎవరి పాదాలు పట్టుకోవాలా? దేవుని పాదాలు. దేవుని స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే నీకు మరి నువ్వు ఎప్పుడు కూడా మరి కృంగిపోవు, మోసపోవు అని చెప్పాలన్నాడు మా నాన్నగారు. అయితే 19వ కీర్తనలో ఈ వాక్య భాగం మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సామ్స్ 19 12 నుండి 14 వచనాలు నేను చదువుతున్నాను. తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్రేయర్ బై డేవిడ్, కింగ్ డేవిడ్. దావీదు రాసిన కీర్తన ఇది. అనుభవం ద్వారా రాస్తున్నాడు. దేవునికి నీకు మంచి బంధం ఉండాలంటే నీ తప్పులు ఒప్పుకోవాలి. పాపము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అందుకే వాక్యంలో తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడు. చూడండి 2 సమూయేలు 24వ అధ్యాయంలో మీరు మంచి చదవండి. అక్కడ కొద్దిగా అహంకారం వచ్చేసింది దావీదు, జనాలు పెరుగుతూ ఉంటే. మరి ఇంత జనాలు నాకు ఉన్నారని, అది తప్పు. దేవుని దృష్టికి ప్రియులైన వారికి దేవుడు జనములను అప్పగిస్తాడు. హల్లెలూయా. అప్పగించినంత మాత్రాన నువ్వెవరో ఘనుడవని కాదు, అది దేవుని ప్రేమ నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను హెచ్చించినాడు. జనము సంద్రంలా ఉంటే డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు ద లీడర్. అవును, ఎలా నడిపిస్తున్నాడు? జనమే బలం అంటారు. జగన్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ నానుడి విన్నాను చాలా. జగనే జనం, జనమే జగన్ అంటే చూడండి, అలాగూ జనాలు వృద్ధి పొందుతున్నప్పుడు ప్రజలు ఎంతో మెచ్చుకుంటారు, హెచ్చిస్తారు. ఆ ఘనతంతా ఆ నాయకునికి పోతుంది. కానీ అలా పోకూడదన్నమాట. కీర్తనలు 2:8 ఒక వాగ్దానం ఉంది కదా, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగా నేను నీకు అంటే జనాలను ఇచ్చేది ఎవరు? దేవుడే ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. నన్ను అడుగు, నువ్వు నీకు జనాలను ఇస్తాను. నువ్వు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి కనుక నేను నీకు జనములను నేను నీకు అప్పగిస్తానని కూడా ఉంది. అంటే కలిగింది ఎవరి ద్వారా? కానీ ఒక అపోహ వచ్చేస్తుంది నాయకులకు. వాళ్ళకి చిన్నోళ్ళని లెక్క పెట్టరు.
వాళ్ళ బాధలు వినరు, సమయం లేదంటారు. సమయం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? నీకు సమయం లేదు లేదు అంటే లేకుండా చేస్తాడు. జాగ్రత్త. నీకు దేవుడిచ్చిన మంద మీద నీకు ఆసక్తి ఉండాలా? నేను నమ్మిచ్చినాడు ఇంత జనాన్ని, వారి బాగోగులు కూడా నీవు తెలుసుకోవాలి, వారికి సేవలు అందించాలి. గర్వించడానికి కాదు నీకు జనాలని ఇచ్చింది, వారిని కాపాడడానికి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తాన్ని వెతకాలి, ఎలా మెలగాలి జనంతో అని. వారిని లెక్కబెట్టి కూర్చొని నువ్వు వర్షించడానికి కాదనమాట. అందుకే దేవుని ఉగ్రత మరి ఆ దేశమంతటా వచ్చింది. ఒక్క రాజు తప్పు చేస్తే ప్రజలు ఏం చేయాలి? రాజు తప్పు చేయకుండా జనాలు ఎప్పుడు ఏం చేయాలి? రాజు కొరకు ప్రార్థన చేయాలి. దేర్ యు గాట్ ద పాయింట్. దేవుని స్తోత్రం. అందుకే ప్రార్థన చేయమన్నాడు. మీరు సుఖముగాను నెమ్మదిగాను ఉండాలంటే ఏం చేయమన్నాడు? రాజుల కొరకు ప్రార్థన చేయి. రాజులకు గర్వం రావద్దు. రాజులకు దురభిమాన పాపం వారి మనసులో మరి ఉండకూడదు. వారు తగ్గించుకొని ఉండాలి. వారి దేవుని ఎప్పుడు ఆశ్రయించాలి. వారు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనుషులకు అందించాలి. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అందుకే కాపర్ల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. నేను రోజు ప్రధానమంత్రి మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తాను. ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు డైలీ ఐ ప్రే ఫర్ అవర్ ప్రైమ్ మినిస్టర్. నాట్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, యోగి ఆదిత్యనాథ్ కొరకు ప్రార్థన చేస్తాను, రాజ్నాథ్ సిన్హా గారి కొరకు ప్రార్థన చేస్తాను, అమిత్ షా గారి కొరకు ప్రార్థన చేస్తాను. వీరు నాయకులు. నాకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద మన సుఖము సౌకర్యము నెమ్మది అంతా ఆధారం చేసుకొని ఉంది. వై నాట్ ప్రే ఫర్ ద లీడర్స్? మోడీ గారు ఒక ఆలయంకు, క్రైస్తవ ఆలయంకు వెళ్ళి బైబిల్ తీసుకున్నారు, ప్రార్థన చేసినారంటే నేను అనుకున్నాను నా ప్రార్థన నువ్వు విన్నావయ్యా అని. అలాగూ మరి నేను అనుకుంటున్నాను. కానీ ఎంతోమంది భారతదేశంలో మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా చేయాలి. రాజుల హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నదంట. ఆయన చిత్తం చొప్పున దాన్ని ఏం చేస్తాడు? త్రిప్పగలడు. ఎక్కడుంది మాట? సామెతలు 21:1 తన చిత్తం చొప్పున దేవుడు వారి హృదయాలను తిప్పగలడు. రాజు బాగుంటే రాజ్యము బాగుంటుంది. ప్రార్థన చేయాలి. జనాల మీదకి వచ్చింది చూడండి శిక్ష. మరి తెగులు పుట్టుకొచ్చిందంట. అరే, ఒక రాజు తప్పు చేస్తే జనాలు ఏం చేయాలి అని అనుకుంటాం మనం. ఆయన కూడా అనుకుంటున్నాడు కదా, నేను చేసిన తప్పుకు జనాలు ఎందుకు శిక్ష అనుభవించాలి? కానీ చివరి వచనంలో చాలా అద్భుతం అనిపించింది. ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బలులు అర్పించినప్పుడు దేవుడు అది అంగీకరించి జనులకు వచ్చిన తెగులును ఏం చేసినాడట? ఆపివేసినాడంట. 2వ సమూయేలు గ్రంథం 24:25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలును సమాధాన బలును అర్పించాను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచి పోయాను. హల్లెలూయా. తెగులు ఆగాలంటే ప్రార్థన కావాలి. చూడండి, తెగులు ఆగాలని మనము కరోనా వచ్చినప్పుడు ఎంత ప్రార్థనలు చేసినప్పుడు అప్పుడున్నంత భక్తి ఇప్పుడున్నదా అని అనిపిస్తుంది నాకు. ఏం ప్రార్థనలు, మందిరాలు మూయబడినప్పుడు మందిరం విలువ తెలిసింది. తెగులు వచ్చినప్పుడు ప్రార్థన విలువ తెలిసింది. ప్రాణం పోతుంటే ప్రాణం విలువ తెలిసింది. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎలా కాపాడినాడో అప్పుడు ఆ తెలివి వచ్చింది. అంటే తెగులు వస్తూ ఉండాలనా? ఒక్కసారి వచ్చినప్పుడే పాఠం నేర్చుకోవాలి కదా. మరి అప్పుడు అందరూ ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిందా లేదా? ఇది ఆగదన్నారు. ఇది ఆగనే ఆగదు, ఇట్నే ఉంటుంది. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తుందన్నారు. ఎక్కడ తెచ్చినావో ఆ వైరస్లు అని ఇప్పుడు ఏం మాటలు వినబడడం లేదు. అంటే దేవుడు, గాడ్ క్యాన్ స్టాప్ ద పెస్టిలెన్స్. ఆ తెగులను ఆపడానికి దేవునికి శక్తి ఉంది. హల్లెలూయా. రాజులు మరి దురభిమాన పాపంలో పడకుండా, ప్రిజంప్షన్ సిన్స్, దురభిమాన పాపం విశ్వాసులు కూడా వస్తుంది. జాగ్రత్త. నేను అన్నీ చేయగలను, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. ఎప్పుడు అనుకోవద్దు అట్లా. ఒక సహోదరి ఇలాగే చెప్పేది, నేను చచ్చేంతవరకు నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను ఎవరి మీద ఆధారపడను. అలా మాట్లాడొద్దు. నేను చచ్చేంతవరకు దేవుని మీద ఆధారపడతాను అనాల. దేవునికి స్తోత్రం. కానీ ఆమె కొన్ని సంవత్సరాలు, 15-16 సంవత్సరాలు బెడ్ మీదకి ఎక్కింది.
చూడ్డానికి ఎంత యాక్టివ్ లేడీ ఉండేనంటే చెప్పడానికి వివరించడానికే నాకు నాలుక చాలు. కానీ ఎంతమంది ఆమెకు సేవ చేయాల్సి వచ్చింది. అలా మాటలు మాట్లాడకూడదు. దురభిమాన పాపం అన్నమాట అది. ప్రిజంప్షియస్ సిన్. నేను చేసేస్తాను, నేను అనుకుంటే ఎంతసేపు అండి. అరే నీకు దేవుడు శక్తి ఇవ్వాలి, త్రాణి ఇవ్వాలి, అవయవాలన్నీ కాపాడాలి, రోగం రాకుండా కాపాడాలి, తెలివి ఇవ్వాలి, జ్ఞానం. ఒక కార్య సాధకం కావాలంటే జ్ఞానమే ప్రధానం. ఆ జ్ఞానం కావాలంటే నీకు ఆరోగ్యం కావాలి, ఆ పని చేయాలంటే నీకు దేవుని సహాయం కావాలి. అలా మాట్లాడుతూ ఉంటాం. రేపు చేస్తానంటారు. ఏదో రేపు వీరు ఆధీనంలో బాప్తిసం తీసుకో రక్షణ పొందంట. రేపు వచ్చేవారం అప్పుడు వస్తా గుడి. అరే రేపు నీ ఆధీనంలో ఉందా? అంత గర్వమా? వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం అనడానికి నీకు ఎన్ని గుండెలు ఉండాలా? కాలగతులన్నీ ఎవరి వశంలో ఉంది? దేవుని వశం. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. అవిధేయతనం అంటే దే డిజోబే గాడ్ పర్పస్ఫుల్లీ, వాంటెడ్లీ. ఏదన్నా ఒక కార్యం నీ చేతికి రాగానే ఇది దేవుని వలన మరి కలిగింది కార్యం, నేను చేస్తాను, సాయశక్తులు చేస్తాను. ఈరోజు ఉదయం నేను రాలేను, వాక్యం ధ్యానిస్తూ ఉంటాను, రెస్ట్ తీసుకుంటాను అనుకున్నాను. వెంటనే పరిశుద్ధాత్ముడు నాకు ఎక్కడ లేని బలం ఇచ్చినాడండి నిమిషం లోపల. అసలు చాలా కృంగిపోయినాను. నూతన శక్తి అంటే నేను అనుభవిస్తాను ఎప్పుడు, నూతన బలం అంటే నేను అనుభవిస్తాను. ఎందుకంటే వెళ్ళు, ఈ సంవత్సరం అంతా నీ ప్రయత్నాల్లో దేవుడు తోడుండి గొప్ప 100% ఫలం ఇచ్చినాడు కదా, సహాయం చేసినాడు కదా. వై డోంట్ యూ గో అండ్ గివ్ గాడ్ ద గ్లోరీ? అప్పుడు నేను వెంటనే లేచినాను. అడుగు తీసి అడుగు రాలేదు, కానీ ఎక్కడి నుండి వచ్చిందో నా కాళ్ళకు శక్తి. చకచకా నడిచి అన్ని పనులు చేసి తొందరగా వచ్చేసినాను. దేవుని స్తోత్రం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాను. రేపు పోతాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను. నీ చేతికి వచ్చిన పని అంట నీ శక్తి వంచన లేకుండా చేయాలంట. ఎందుకంటే దేవుడిచ్చిన పని అది. రాజరికం ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. అసలైన పాత అడ్రస్ ఏంటి? గొర్రెల దొడ్డి. గొర్రెల పేడెంత ఎత్తుకొని, గొర్రెలు శుభ్రం చేసుకొని, కట్టె పట్టుకొని గొర్రెలు తోలడమే ఆయన పని. కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఏమున్నది? రాజు కాబట్టి ఏమున్నది? బంగారు దండం ఉన్నది. హల్లెలూయా. ఆయన ఎక్కడో పచ్చిక బయలులో కూర్చోవడం లేదు, ఇప్పుడు ఎక్కడో ఎక్కి కూర్చున్నాడు సింహాసనం మీద. ఎక్కడో గుడిసెలో కాదు, ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజభవనంలో. స్థితిగతులన్నీ మారిపోయింది. అప్పుడు కొద్దిగా అహంభావం వచ్చింది. కలిగిందంతా దేవుని వల్లనే కలిగింది. అందుకే దేవుని స్తుతించడానికి మర్చిపోకూడదు. దేవునికి మహిమ చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన గురించి నేను 20 ప్రసంగాలు చేసినాను, యూట్యూబ్లో ఉంది. ఆరాధించాలంటే ఏంటి? ఆరాధించాలి అంటే నీ గుండె నిండుగా కృతజ్ఞతా భావంతో నీవు మాట్లాడుతున్నావు, పాడుతున్నావు, ఆయన గురించి చాటిస్తున్నావు. ఆయన సన్నిధిలో వచ్చి అందరితో ఏకీభవించి తగ్గించుకొని నీవు ఆయనను మహిమపరుస్తున్నావు అంటే అది ఆరాధన. అందుకే సమరయ స్త్రీతో ఏమని చెప్పినాడు? నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈ దినాల్లో ఆరాధన అంటే వెనక పిలక కట్టుకోవాలి, చినిగిన జీన్స్ వేసుకోవాలి, ఒక గిటార్ తీసుకోవాలి, జర అటు వంగాలి ఇటు వంగాలి, ఇక అల్లరి చేయాలి. అది కాదు ఆరాధన. నీ హృదయపూర్వకంగా పవిత్రత, పరిశుద్ధమైన హృదయంతో నీవు దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లతో ఆయన ఎంత గొప్పవాడో, నువ్వు ఎంత తక్కువైన వాడో గమనించి, అయోగ్యుడవు, అనర్హుడవు, యోగ్యత లేనివాడు, ఇంత దయా, కృప, మహిమ, ఇంత ప్రేమ పొందుకుంటున్నావు కదా అనే కృతజ్ఞతనే ఆరాధన. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. దురభిమాన పాపము తొలగిపోయే శాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, ఆనందము నాకానందము, నా యేసు నా చేయి పట్టగా, దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను, దురభిమాన పాపము
తగు తాను కార్య ఆరుడే కథనములకు వచ్చిన ధైర్యముగానెదిరింతును తడులేక గెల్తును ధైర్యముగానెదిరింతును తడులేక వెళ్తును ఆనందము నాకానందము నా యేసు నా చేయి పట్టగా దినంబు నడుపును దిగులు నాకు ఏలను దినంబు నడుపును దిగులు నాకు ఏలను మరణ భయము మంట గలిపి మహిమనాథుని సిలువలోన మరణ భయము మంట గలిసి మహిమనాథుని సిలువలోన దురాభిమాన పాపము తొలగిపోయే శాపము దురాభిమాన పాపము తొలగిపోయే శాపము ఆనందము నాకానందము నా యేసు నా చేయి పట్టగా దినంబు నడుపును దిగులు నాకు ఏలను కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలు కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలు ఏటికింకా తెరతును యేసుని ఎడబాయను నేను ఏటికింకా వెరతును యేసుని ఎడబాయను నేను ఆనందము నాకానందము నా యేసు నా చేయి పట్టగా దినంబు నడుపును దిగులు నాకు ఏలను దినంబు నడుపును దిగులు నాకు ఏలను నా చావు వేళ వచ్చినాను విచారముందక ధృతిలోన చావు వేళ వచ్చినాను విచారముందక ధృతిలోన నా యేసు నా చేయి పట్టగా చేర్చు పరమామోక్షము నా యేసు నా చేయి పట్టగా చేర్చు పరమామోక్షము ఆనందము నాకానందము నా యేసు నా చేయి పట్టగా దినంబు నడుపును దిగులు నాకు ఏలను దినంబు నడుపును దిగులు నాకు ఏలను హల్లెలూయా చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభా నేను పాడి స్తుతించడానికి మాకు ఆ జీవితాల్లో మరి ఒక అవకాశం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను నీవు ఇచ్చినవన్నిటి నిమిత్తం నేను స్తుతిస్తున్నాము ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నీ కనుపాపవలే కాపాడినందుకు వందనాలు నాయన ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టివాడితో సమానుడని సెలవిచ్చిన దేవ ఎంత భద్రంగా మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఈ దినం వరకు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను
ప్రభువా, మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. దురభిమాన పాపంలో నుండి మమ్మల్ని విడిపించండి. రహస్యంగా చేసే తప్పుల నుండి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మాలో మేము ఎవరో గొప్పవారమని అనుకోకుండా, గొప్పతనము నీకు చెందిందని, బలము నీకు చెందిందని, ఘనత ప్రభావములు నీవని మేము ఎంచుకొని తగ్గించుకొని బ్రతకడానికి మాకు అవకాశం ఈరోజు మరి ఒకసారి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. జనసంఖ్య పెరిగినప్పుడు అతిశయిస్తున్నాడు దావీదు, చెయ్యకూడని పని చేసినాడు. లెక్కించొద్దని చెప్పినప్పుడు ఆజ్ఞ అతిక్రమం చేసి పాపం చేసిన వాడైనా. దేశం మీదకి తెగులు వచ్చింది నాయన, నీ కోపం, నీ ఉగ్రత భరించడానికి ఎవరికి సాధ్యం ప్రభువా? ప్రజలందరూ నాయకుల కొరకు ప్రార్థించాలని ఒక పాఠము ఇక్కడ నేర్చుకుంటున్నాం. రాజు చేసిన తప్పు ప్రజల మీదకి ఎందుకు వచ్చింది? ప్రజలకు ఒక బాధ్యత ఉంది నాయన. మరి దేవుడు ఎన్నుకున్న నాయకుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రభు. ఎందుకంటే వారు అడుగు తప్పితే జనాలకందరికీ ప్రమాదమే. వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జనాల మీదకి శాపము, జనాల మీదకి శిక్ష వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రజలు ఏలేవారి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, ఉపవాసం ఇవన్నీ చేయాలి ప్రభు. అప్పుడే జనాలు క్షేమంగా ఉంటారు. తప్పుడు నిర్ణయాలకు గురిగారు, దేవుని శిక్ష తప్పిపోతుంది. తెగులు ఆ జనాల మీదకి వచ్చినప్పుడు తిరిగి దావీదు క్షమాపణ కోరి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో బలులర్పించి వేడుకున్నప్పుడు ఆయన ఆ మనవి నువ్వు విని ఆ తెగులు ఇశ్రాయేలు మీద నుండి తొలగించినావు. జాలిగల దేవుడవు తండ్రి, కృపా సమృద్ధి గల దేవా, బహుదాక్షిణ్యం గల దేవుడవు తండ్రి, దయగల దేవుడవు నాయన. ప్రభువానికి స్తోత్రం. ఈ అధ్యాయం ద్వారా మా అందరితోనూ మాట్లాడినావు. 2 సమూయేలు 24 అధ్యాయం ద్వారా ప్రభు మా ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి దురభిమాన పాపం చేరుకొని మమ్మల్ని భ్రష్టులుగా చేస్తుందండి. మేము దారి తప్పిపోతాం, అడుగు తప్పి పడిపోతుంటాం నాయన. ఎప్పుడు కూడా మాలో ఒక అతిశయం, ఏ చిన్న గర్వం కూడా, అహంకారం కానీ తండ్రి, దురహంకారం ఏవి మమ్మల్ని ఏలకుండా, ఏ పాపం ఏలకుండా ఎప్పుడు నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండటం సహాయము దయచేయండి. మాకేవేవి ఉన్నామో, ఏ స్థానం ఉందో, ఏవి కలిగి ఉన్నామో మరి ప్రభు ఇవన్నీ నీ దానములను ఎంచి కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ నీ మాట విని మమ్మను మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయమని, తగ్గించుకోవడానికి మీరు కృప దయచేయమని, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా.